విజయవాడను గడగడలాడించిన బుడమేరు వరద ముంపు నగరవాసులను ఇప్పటికీ కలవరానికి గురిచేస్తుంది. నీట మునిగిన నివాసాలు, జలప్రళయంగా మారిన వీధులు, పట్టెడు మెతుకుల కోసం, గుక్కెడు నీళ్ల కోసం రోజుల తరబడి పడిగాపులు, రబ్బరు ట్యూబులపై, నాటు పడవలపై ప్రాణాలు అరచేత పెట్టుకొని బాహ్య ప్రపంచంలోకి రావడం, ఇలా ఎన్నో చేదు జ్ఞాపకాలు నేటికి కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి. కృష్ణా నదికి వరద నీరు వస్తుందంటే చాలు ఆ నీరు వచ్చి ఎక్కడ తమ నివాసాలపై పడుతుందో అని నిద్ర మానుకొని రోడ్లపై కూర్చుంటున్నారు జనం. కానీ బుడమేరు ముంపు నుంచి ప్రభుత్వం ఏమైనా పాఠం నేర్చుకుందా? ఆపరేషన్ బుడమేరు అంటూ ప్రారంభించిన పనులు ముందుకు వెళ్ళాయా? బుడమేరు ముంపు ప్రాంతాల ప్రజలు ఏమంటున్నారు? అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. చంద్రబాబు గారు చాలా బాగా చేశారు. భయం లేకుండా వర్షం పడుతుందంటే భయం వేస్తున్నది. గత 5 సంవత్సరాలు ప్రభుత్వం పట్టించుకోలేదు, ఆ ప్రమాదం వచ్చింది. ఈసారి ఆల్రెడీ కృష్ణా బ్యారేజ్ లో 3 లక్షలు ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియక ముందస్తుగా ఆపరేషన్ బుడమేరు అని చెప్పి హడావుడి కార్యక్రమం చేశారు తప్ప ప్రచారం చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదు. బుడమేరు పరివాహక ప్రాంతం మొత్తం 2300 ఎకరాలు కాగా వెడల్పు 50 నుంచి 120 మీటర్లు ఉంటుంది. 380 ఎకరాల భూమి ఆక్రమణలో చెరలో ఉండగా 80 ఎకరాల్లో నిర్మాణ ప్రాంతం ఉంది. అయితే పట్టా భూముల్లో 40 ఎకరాలు ఆక్రమణలను గుర్తించారు. ఆక్రమించిన బుడమేరు పరివాహక ప్రాంతంలో 3100 భవన నిర్మాణాలు ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీ నుంచి ఏనికేపాడు టన్నెల్ వరకు దాదాపు 80 ఎకరాల వరకు బుడమేరు వాగు స్థలాలు ఆక్రమణలో ఉన్నాయి. బుడమేరు వాగు వెడల్పు అన్ని ప్రాంతాల్లో 50 నుంచి 120 మీటర్లు ఉండేలా ఆక్రమణలు తొలగించాల్సి ఉంది. గత ఏడాది వరదల నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ఆపరేషన్ బుడమేరు ప్రారంభించింది. కానీ ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు విజయవాడ సింగ్ నగర్ వాసులు గడగడలాడిపోతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు బుడమేరు వాసుల వెన్నులో వణుకు పడుతుంది. విజయవాడ నగర వాసుల్ని జల ప్రళయంలో ముంచెత్తినటువంటి బుడమేరు వాగు దగ్గర మనం ఉన్నాం. గత ఏడాది వర్షాకాలంలో వరదలు ముంచెత్తి బుడమేరు వాసులంతా కూడా కాపాడే వారి కోసం ఎదురు చూశారు. ఎంతోమంది మృత్యువాత పడ్డారు. అన్నమో రామచంద్ర అంటూ ఆర్తనాదాలు పెట్టారు. సొంతంగా టైర్ ట్యూబులు ఏర్పాటు చేసుకుని ఒడ్డుకు చేరుకున్న పరిస్థితి కూడా ఆ రోజు ఎంతో హృదయ విదారకరమైన సంఘటనలు మనం చూసాం. ప్రభుత్వం కూడా అగ్గిపెట్లు కవత్తులు సరఫరా చేసింది. చివరికి ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఆహారాన్ని అందించారు. ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కూడా కొన్ని నెలలు పట్టినటువంటి వరద బుడమేరుతో ఈ నగరవాసులు ముంచెత్తింది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బుడమేరు సమీపంలో నివసిస్తున్న వారంతా కూడా సింగినగర్ ప్రాంతం కావచ్చు, జక్కంపూడి కాలనీ కావచ్చు, ఎన్కేపాడు వాసులు కావచ్చు, అంతా కూడా కంటి మీద కునుకు లేకుండా ఏ రాత్రి ఏ ప్రళయం మీద పడుతుందంటూ రోడ్ల మీద కాపలాలు కాసుకుంటూ నిద్రపోతున్న పరిస్థితిని ఇవాళ విజయవాడ వాసులు చూస్తున్నారు. అసలు బుడమేరు ఆక్రమణలు తొలగిస్తాం అంటూ ఆపరేషన్ బుడమేరు ప్రారంభించింది ప్రభుత్వం. వరద ముంపు ఒక భాగం అయితే ఆపరేషన్ బుడమేరుతో ఆక్రమణలు తొలగించడం ప్రధాన కారణంగా ప్రభుత్వమే చెప్పుకొచ్చింది. బుడమేరు సమీపం కాలువ చుట్టూ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆక్రమణ బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిస్తే కొంత ఈ ముంపు బారి నుంచి బయటపడవచ్చని ప్రభుత్వం భావించింది. అయితే ఈ రోజు కూడా ఆపరేషన్ బుడమేరు అయితే ఆర్భాటంగా ప్రకటించారు, కానీ ఎక్కడ ఒక ఆక్రమణ తొలగించిన దాఖలాలు లేవు. ఆక్రమణలు మళ్ళీ పెరిగినాయి కానీ ఎక్కడ కూడా తొలగించలేదు. దీంతో బుడమేరు వాసుల్లో మరింత ఆందోళన పెరిగింది. ఈ బుడమేరు బాధితుల మాటలు కూడా వరద నీరు వస్తే తమ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి బాధితుల మాటల్లోని వారి ఆవేదన వినే ప్రయత్నం మనం చేద్దాం. పరిహారమే మనకి ఏం లేదు, భయం లేకుండా వర్షం పడుతుందంటే భయం వేస్తున్నది. నాడా వచ్చింది చంద్రబాబు ఏం చేస్తాను, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తాను. బుడమేరు అని చెప్పి చెబుతుంటారు. ఇంతవరకు అది ప్రారంభించినటువంటిది ఏమీ లేదు, పరిగెత్తి ప్రాణాలు పెరగబడి ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. ప్రతి ఒక్క సమస్తం కోల్పోయారు. ఎన్నాలో ఉంటుంది కదా, మర్చిపోలేని భయం. వచ్చినప్పుడు బుడమేరు పొంగితే ఏదో నీళ్ళు వచ్చినాయి ఇటు బాగా మామూలుగా కాదు. మేము అక్కడ నుండి అవతల రోడ్లో ఉండేవాడిని. షాప్ మూసి ఉండే మా అమ్మాయిల ఇంటి కాడ ఉండేవాడిని. మీకు ఎట్లా మరి ఫుడ్ అయితే ఎట్లా? ఫుడ్ గిడ్డు ప్రభుత్వం సప్లై చేసింది కదా, మంచినీళ్ళ బాటిల్స్, పాల ప్యాకెట్లు సప్లై చేసింది కదా. అది మళ్ళీ వరద వస్తుంది అంటున్నారు. మరి వరద వస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ వరద వస్తే ఏం చేయాలి, అప్పుడు ఎలా ఉంటుందో మనకి చెప్పలేంగా. ప్రభుత్వం ఆపరేషన్ బుడమేరు అని పెట్టాము, మీ అన్ని తీసేస్తాం, నీట్గా చేస్తున్నాం కాలువలు అని చెప్పని అన్నారు. మరి ఎంత మటుకు వచ్చిందో తెలీదు, మనం చూడలేదు కదా. వాళ్ళు చేసేది చేస్తున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు కదా వాళ్ళు. ఈ తేవడం మొన్న రావడం బాగా మంచిది, మామూలుగా కాదు. అసలు ఊహించలే ఎవరు అంత ఇదిగా వస్తుందని అనుకోలేదు ఎవరు. అంతకుముందు వచ్చినాయి కానీ మోకాళ్ళ లోతులు వచ్చినాయి అంతే. గబగబా నేను అవతల బుడమేరు పక్కన ఉండేవాడిని. అది అంత రాదులే, అంత ఇదిగా రాదులే అని చెప్పేసి ఇంక నేను వచ్చేసినాక మా ఇల్లు కూడా మునిగింది అక్కడ. తర్వాత ఇక్కడికి వచ్చాము. పరిహారమే మనకి ఏం లేదు.
అది ఎప్పుడైతే షాప్కి 25,000 ఇంటికి 25,000 అని వేసారు కానీ ఇంటికి వచ్చింది కానీ షాప్కి రాలా. బాగానే బ్రహ్మాండం చేశారండి చంద్రబాబు నాయుడు గారు, బాగా చేశారు. ఇంటింటికి డబ్బులు 25,000, పైన ఉన్నోళ్ళు 10,000. అంటే మనకు రాలేదు, వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. బ్రహ్మాండం చేశారు. తెగింది, తెగటం వల్ల అది మొత్తం పొంగింది. ఒక నైటే మొత్తం మునిగిపోయింది. మొత్తం ఇది అక్కడ దాకా వచ్చింది. అవన్నీ రావటం వలన చంద్రబాబు నాయుడు గారు ఉండటం వల్ల బాగానే జరిగింది. అంత ముందులో వచ్చింది, ఇంత సేటు రాలా, ఇంత రాలా, మామూలుగా వచ్చింది. ప్రళయం సృష్టించింది అంకంది లెక్కే. ఇప్పుడు లేదు, ఆపారని బ్రహ్మాండం చేశారుగా. ఇక రాదండి, రావడానికి అవకాశం లేకుండా చేశారు. అవకాశం అనేది లేనే లేదు, వాళ్ళు రాకుండా చేశారు సార్. రావడానికి అవకాశం లేదు, వస్తే మనం చేసేది ఉందండి దానికి. అదంతా ఇక పైన ప్రభుత్వం వాళ్ళు అంతా చూసుకోవాలా. భయం ఉంది మీలో? భయం లేకుండా వర్షం పడుతుందంటే భయం వేస్తుండదు ఇక్కడ. ఇంకా అన్నింటిలో ముఖం అవటం లేదండి, పడుతూనే ఉంటుంది. వాన వస్తాం, మన వాన బాగా పట్టి ముసురు పట్టింది అన్నారు. మళ్ళీ ఏం తగ్గిద్దాం కట్టని అందరూ వాళ్ళు చదువుకునే ప్రదేశంలో ఉండాలి. కాదు తేగల బ్రహ్మాండంగా ఉంది. కట్ట కూడా బాగానే పోసారు, బాగా పోసారు కట్టని. ప్రభుత్వంలో బ్రహ్మాండం చేశారు, ఉన్నంతకాలం బాగానే చేశారు. ఆయన హావీలో బాగానే చేశారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు అయితే బాగా అన్ని సప్లైలు చేశాడు, ఎవరు ఇబ్బందులు పడలేదు, డబ్బులు ఇచ్చారు. ఇల్లులు అందరికి అన్నీ మునిగిపోయి సామాన్లు కూడా పోనాయి, కానీ ఎవరికి ఫ్యాన్ ఆన్ లేదు. శుభ్రంగా భోజనాలు కానీ ఏమైనా సరే పాల ప్యాకెట్లు భోజనాలు అన్నీ కరెక్ట్గా వచ్చాయి. మళ్ళీ వరద వస్తే ఏంటమ్మ పరిస్థితి? మళ్ళీ వదలు వస్తుంది. ఎప్పుడో చచ్చిపోతామని, ఇప్పుడు చచ్చిపోతామా ఏంటి? వచ్చిన సంగతి కదా. ఏనాడో వచ్చింది. చంద్రబాబు ఏం చేస్తాడు, నేనేం చేస్తాను, నువ్వేం చేస్తావు? గంగమ్మ వచ్చింది, నిజమే కాదా? మా ఇల్లు అందరి ఇల్లులో మునిగిపోయాయి. మరి ఇప్పుడు వస్తే సంగతి అంటే అది మనం భగవంతుడి నిర్ణయం. అది మనమేం చెప్తాం అంటే మాత్రం చచ్చిపోయేవాళ్ళమండి. 3 షేర్లు బిల్డింగ్లు ఎక్కాం, బాగా వచ్చినాయి, బాగా ఇబ్బందులు పడ్డాం. ఎప్పుడు చూడలేదండి, అంతకుముందు వచ్చి బాగా ఇబ్బందులు పడ్డాం. తింటాకి పడ్డాం, ఉంటాకి పడ్డాం. చాలా బాగా పరిస్థితులు, చాలా ఆందోళనగా. అదేగా ఇప్పుడు మేము అనుకునేది, వరదలు వస్తున్నాయి అంటే పరిగెత్తుతున్నాం, వరదలు వస్తున్నాయి అంటే భయాలు పడుతున్నాయి. ఏం చేస్తాం? అది అయ్యో 3 స్టేర్లు బిల్డింగ్లు, 4 స్టేర్లు బిల్డింగ్లు, ఎవరు తాళాలు తీసి కనీసం గ్రే సాంగ్ కూడా ఎక్కనేలా మమ్మల్ని. పరిగెత్తాం, ప్రాణాలు బయటపట్టు. ఎక్కడండి 2, 3 వేసారు. అవి ఎంతమందిని కాపాడతాయి? మళ్ళీ ఒకవేళ అట్లాంటిది వచ్చి భయం ఉంది అంటే మీరు ఎట్లా? మరి ఏం చేయాలనేది అది ప్రభుత్వం చూడాలి. మేమేం చేస్తాం? చెప్తున్నాం, పార్టీ వాళ్ళకి చెబుతున్నాం. అట్లాంటి అంత విపత్తు మళ్ళీ వచ్చింది అనుకోమ్మా, వచ్చిద్దానే అంటున్నారు. ఏంటి పరిస్థితి? వస్తే మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? అట్లాంటి వరద వచ్చినప్పుడు మమ్మల్ని కాపాడని కోరుకుంటారా? లేదా మమ్మల్ని మాకు జాగ్రత్త పెట్టాలి, మరి మాకు కాపాడాలని అడుగుతాం కదండి. అడగకుండా ఆపరేషన్ బుడమేరు అని చెప్పని చెబుతుంది ప్రభుత్వం. మరి ఇంతవరకు అది ప్రారంభించినటువంటిది ఏమీ లేదు. అక్కడ బాగు చేశారని వీళ్ళు చెప్తారు, ఇక్కడ బాగు చేశారని వాళ్ళు చెప్తారు. మళ్ళీ ఆ టయానికి మామూలేనేమోనని ప్రాణాలు గుప్పిట్టో పెట్టుకొని బతుకుతున్నాం. అప్పుడు బాగానే నష్టం జరిగిందండి. వాళ్ళు ఇచ్చిన 25,000 ఏం మూలకండి? 25,000 అందినాయి. ఏ మాటకు ఆ మాట గవర్నమెంట్ ఇచ్చింది. వరదల్లో మీ ఇళ్ళని మునిగిపోయినాయి బాగా, మొత్తం అసలు ఏరియా మొత్తం మునిగింది. వాటర్ వచ్చేసింది పైనుంచి 8 అడుగుల దాకా వచ్చింది. ఇక్కడ మొత్తం పోయినాయి, సామాన్లు గీమాన్లు అన్నీ మునిగిపోయినాయి సగం వరకు. మేము డాబా పైన ఉన్నాం. వరద రావడం ఇప్పుడే ఫస్ట్ టైం. ఇటు అసలు ఊరు గుంట్లో, నేను గుంటూరులో ఉండేవాళ్ళం, మారాం. ఇప్పుడు ఎవరు కాపాడారు మమ్మల్ని? డాబా పైన వచ్చేవాళ్ళు, జనాలు వచ్చేవాళ్ళు, అంతా చూసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. వెళ్తే టిఫిన్లకు కానీ ఇచ్చేవాళ్ళు, టిఫిన్లకు కానీ. ఏమా వరద వస్తే ఏం చేస్తాం? భయం తప్పదు, వచ్చినా మనం ఏం చేయలేం కదా. మళ్ళీ వరద వస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ అంటే చెప్తలేము, అది ఏమో ఎట్లా ఉండదో తెలియదు కదా మనకి. వస్తే మనం ఏం చేసేది ఉంది? దానికి పై పడుతుంది, చేయలేము, మనం ఏం చేయలేము. మీకు ఎట్లా కట్టలు కడతాను, గోడలు కడతాను అని చెబుతుంది కదా. ఇటు ఇంకేం కట్టలేదు, ఇటు ఏం కట్ల దగ్గర ఎన్ని కట్టలు కడతాం, గోడలు కడతాం అని చెప్పి. ఇంకేం ఈ సైడ్ మాత్రం మాకు ఇంప్రెషన్ ఏం రాలేదు. మీరేం కోరుకుంటారు ప్రభుత్వానికి? చెప్తారు మళ్ళీ వరద వస్తే మా పరిస్థితి ఏంటని దానికి ఏం చెబుతారు? వరద వస్తే మా ఆయనే చూసుకోవాలి. ఇప్పుడు ఏం చేసేది ఏముంది? ఫస్ట్లో చేశాడు, బాగానే చేశాడు, నేనేమన్నట్లేదు. టైం అన్నం గిన్నె అన్ని ఏదైనా ఏర్పాటు బాగానే చేశాడు. ప్రకాశం బ్యారేజీకి నీళ్ళు వస్తున్నాయి, బాగా ఎక్కువ వస్తే ఇటు వస్తాయి అని అంటున్నారు. వస్తే ఏం పరిస్థితి? ఏం పరిస్థితి అంటే ఇప్పుడు అదే, ఇప్పుడు మనం ఏం చెప్పలేము కదా దానికి. ఏ టైంలో వస్తుందో చెప్పలేము. పడుకునేటప్పుడు వస్తే చెప్పలేము కదా దానికి కూడా. ఏ టైంలో ఎట్లా ఉంటుందో తెలియదు. వరద వచ్చింది, ఎలా ఉంది పరిస్థితి? చాలా దారుణంగా ఉంది సార్. నేను పుట్టినాక ఫస్ట్ టైం అలా రావటం విజయవాడకి వరద. చాలా ఇబ్బంది పడ్డాం. అది ఎవరి తప్పో, ప్రభుత్వం తప్పో, మరి ఎవరి తప్పో మాకైతే తెలియదు. చాలా ఇబ్బంది పడ్డాం. కానీ ప్రభుత్వం అయితే మాకు బాగా చేసింది. ఫుడ్కి లోటు లేదు, దేనికి లోటు లేదు. కొంచెం లోపల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు. 1st ఫ్లోర్ మొత్తం మునిగిపోయింది సార్. ప్రతి ఒక్కరు సమస్తం కోల్పోయారు.
కట్టుకున్న బట్టలు కూడా లేకుండా పోయినాయి, ఏది మిగలలేదు. నీళ్ళల్లో పడవల మీద ట్యూబుల మీద వెళ్ళారు. అది అయితే నిజమే సార్. కొంతమంది అలా కూడా రాలేని పరిస్థితి, ఎక్కడికెక్కడ ఒకేలా వస్తున్నా కూడా ఫ్లోటింగ్, వాటర్ ఫ్లోటింగ్ వల్ల రాలేకపోయారు. ఇంత చాలా మంది కొంతవరకు ఇంట్లోనే ఉన్నారు, కొంతవరకు కొంచెం ఒక 1 వీక్కి అట్లా మెల్లిగా ఫ్లోటింగ్ తగ్గినాక బయటికి రావడం అనేది జరిగింది. మళ్ళీ వరద వస్తుంది అనేటువంటి వచ్చినాయి సార్, రూమర్స్ అయితే వచ్చినాయి. దానికి ఎలా మీకు ఎలా అనిపిస్తుంది? అలా వస్తుందేమో అని అనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? భయం వేస్తుంది సార్, ఎందుకంటే ఒకసారి ఫేస్ చేసాం, ఎప్పుడు లైఫ్లో ఫేస్ చెయ్యని చేసాము, చాలా భయంగానే ఉంది. మళ్ళీ తలుచుకుంటేనే భయంగా ఉంది. అట్లా మరి ప్రభుత్వానికి ఏం చెప్తారు మీరు? అంటే అది గోళ్ళ ఆపరేషన్ బుడమేరని పెట్టారు, గోడలు కడుతున్నాము, బుడమేరు కాలువ చుట్టూ నీళ్లు పొంగకుండా అని, అదైతే ఇంతవరకు చేయలేదు అంటున్నారు. అదే సార్, మళ్ళీ అలాంటి వరద రాకుండా అక్కడ ఏం చేస్తో ఏదైతే మాకైతే తెలీదు, అలా రాకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. వచ్చిందండి, నీళ్ళంతా బాగా మొత్తం ఇదంతా మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. అదే మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. ఎట్లా మరి అప్పుడు మీరు ఏం చేశారు? ఎక్కడ తల్లాచుకున్నాక ఎక్కడికి వెళ్ళారు? మేము సచినోపురం వెళ్ళిపోయాం, అక్కడ మా అన్నయ్య వాళ్ళు ఉంటారని అక్కడికి వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయినా వెంటనే చంద్రబాబు గారు చాలా బాగా చేశారు. అసలు అమ్మో, ఆయన ఉండబట్టి ఇంకా ఇలా ఉన్నాం చెప్పాలండి. ఆస్తి అయితే నష్టం వచ్చింది కానీ జనాలు మటు బాగానే ఉన్నాం. అసలు అన్ని సౌకర్యాలు బాగున్నాయి. ఆయన ఇంకా రాదండి, ఆయన ఉన్నాడుగా, ఇంకా మాకు ఆ నమ్మకం ఉంది. మొన్న వచ్చి తడావుడు చేశారు కానీ మేము రాదని అనుకున్నాం. ఇంకా రాడు. 5 ఏళ్ళు వాళ్ళు వదిలేబట్టి వీళ్ళకి వచ్చింది కానీ తిప్పలు మాకు అసలు ఇంక రాదు. అంతా రామానాయుడు గారి పరిపాలన, చంద్రబాబు గారి పాలన, మాకు అసలు భయమే ఉండదు. వస్తుంది అనుకున్నాం కానీ ఎప్పుడూ రాలేదు కదా ఇక్కడ కొరతలు. మనకి కొత్త అని తెలియదు కదా, మేము మామూలుగా ఉన్నాము. ఉంటే శనివారం నైటు వచ్చినాయి అన్నారు, తెలియదు మాకు. తెల్లారి ఆదివారం పొద్దున పూట టైం మరి ఎంత అయిందో సుమారు 6, 7 ఫస్ట్ ఇటు నుంచి వచ్చినాయి. మేము ఈ నీళ్ళు చూడటానికని ఇటు వచ్చాం. ఇటు వచ్చి ఇటు వెళ్ళేసరికి మా ఇంట్లోకి వచ్చేసినాయి నీళ్ళు. అటు వచ్చిపోయి అమ్మటే 3 ఏపులు వచ్చేసినాయి అనుకోకుండా. అసలు ఏమీ లేదు. ఇంకా ఇంత లోతు నీళ్ళల్లో మా అబ్బాయిలు అక్కడ పైన తీసుకున్నారు ఇల్లు, ఇవన్నీ వదిలిపెట్టి ఇంక వెళ్ళిపోయాం అక్కడ పైకి. మా నష్టం నా 3-4 రోజులు ఉన్నాయి నీళ్ళు. మాది టైలరింగ్ షాప్గా మొత్తం మిషన్లన్నీ మునిగిపోయినాయి, నానిపోయినాయి. 4-5 మిషన్లు నీళ్ళల్లో 3 రోజులు. ఎన్ని రోజులు మీకు వరద ముంపు? ఎన్ని రోజులు? 4 రోజులు ఉంది. తర్వాత ఒక 5-6 రోజులు ఇబ్బంది పడ్డాం. మళ్ళీ వరద వస్తుందని రూమర్స్ వస్తున్నాయి కదా? అవును, మొన్న అంటున్నారు కానీ మరి అప్పుడు మొన్న బాగు చేసిన అని అంటున్నారు, బాగు చేశారు కదా, రాదు బాగు అయిపోయిందిగా అని అన్నాను. మొన్న బాగానే వచ్చింది వర్షం, అన్ని సార్లకు వచ్చినాయి. దేవుడి దేవాల మనకి రాలా. కొద్దిగా ఉంది, కాపాడితే ముందు జాగ్రత్త పడాలని ఇక ఉన్నాను. ముందు ఆ భయం ఎన్నాలో ఉంటుంది కదా, అది మర్చిపోలేని భయం. వాళ్ళు ఎప్పుడు చూడలేదు. మేము ఇక్కడ ఉండబట్టి దాదాపు 10 సంవత్సరాల పైన అయింది. ఎప్పుడు వ్యర్థంగా అనుకోకుండా వచ్చింది కదా. విజయవాడ నగరాన్ని వణికిస్తున్న బుడమేరు వాగుదాటికి పంట పొలాలు కూడా నీట మునుగుతున్నాయని కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జలమయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇది పునరావృతం అవుతుందని ఆరోపిస్తున్నారు. బుడమేరుపై విస్తృతమైన స్టడీ చేసి పుస్తకం రచించిన జలమయ్య మాటల్లో మరిన్ని వివరాలు విందాం. విజయవాడలో బుడమేరు పరివాహక ప్రాంతంలో అక్రమ కట్టడాలని తొలగించాలంటే అనేక రాజకీయ సమస్యలు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు ముందుకు వస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తుందనేది సమాచారం. మరి హైదరాబాదులో అక్కడ ఎలాంటి సమస్య వచ్చినప్పుడు ఒక ప్రత్యేక హైడ్రా అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి నిష్పక్షపాతకంగా అధికారులు పనిచేసే విధంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి హైడ్రాని ఉపయోగించి హైదరాబాదులో ముప్పు ప్రాంతాలని అక్రమ కట్టడాలని తొలగించారు. మరి అదే తరహా పద్ధతుల్లో మన విజయవాడ పరివాహక అంటే ఒక చెప్పాలంటే బుడమేరు ప్రారంభం నుంచి కొల్లేరులో కలిసే వరకు ఉన్నటువంటి అక్రమాలను తొలగించడానికి ప్రభుత్వం హైడ్రా తరహాలో ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నిష్పక్షపాతకంగా రాజకీయాలతో సంబంధం లేకోకుండా అక్రమ కట్టడాలని మరి తొలగించాలి. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరికింది తప్ప మరి అంతేకాకుండా ఏదో ప్రసార మాధ్యాల్లో ప్రసారం కోసం మాత్రం ప్రచారం చేసుకుంటే ఈ సమస్యకు పరిష్కారం కాదు. బుడమేరు వాగు క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. నాటి జల విలయాన్ని తలుచుకొని బెజవాడ ప్రజలు నేటికి భయాందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆపరేషన్ బుడమేరు అనేది మాటల్లో తప్ప చేతల్లో లేదని ఎద్దేవా చేశారు. మొన్న జరిగినటువంటి పోయిన సంవత్సరంలో సెప్టెంబర్ 1-2 తారీఖుల్లో బుడమేరు ఏ రకంగా విజయవాడ నగరాన్ని ముంచెత్తిందో తెలుసు. వైఎస్ గారి హయాంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ ఎప్పుడూ కూడా బుడమేరు దాటి నగరంలో నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫ్లడ్ మేనేజ్మెంట్ తెలియక, ముందస్తుగా ఇంత వర్షం పడుతుందని అంచనా వేయలేక
ఒకవేళ తెలిసినప్పటికీ కూడా అధికార యంత్రాంగం ప్రజలకి అప్రమత్తం చేయడంలో ఫెయిల్యూర్ అయ్యి దాదాపుగా 1,00,000 మంది జనాలు 70-80 వేల గృహాలు అన్ని మునిగిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సందర్భంలో వచ్చి పెద్ద గొప్పలు చెప్పారు. మళ్ళీ సెప్టెంబర్ నెల వస్తాం, మిషన్ బుడమేరు అని, బుడమేరుని ఆక్రమణలు తొలగిస్తామని, బుడమేరుని డీపెన్ చేస్తామని, బుడమేరుని విజయవాడ నగరంలో వెళ్ళేటటువంటిదంతా కూడా చివరి వరకు కూడా తీసుకెళ్తామని చెప్పారు. కానీ ఏం జరిగింది? ఒక చిన్న రిటైరింగ్ వాల్ కట్టి బుడమేరు కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రమాదం పొంచి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేస్తే సరే, లేకపోతే రాబోయే ప్రభుత్వంలో ఖచ్చితంగా ఆ బుడమేరుని కంప్లీట్ చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తాం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరోసారి విజయవాడ మునిగే ప్రమాదం ఉందని అంటున్నారు స్థానిక కార్పొరేటర్ సత్యబాబు. బుడమేరు వరదతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఆపరేషన్ బుడమేరు పూర్తి చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ నగర చరిత్రలో సెప్టెంబర్ 1, 2024 ఒక చీకటి రోజు. ఈ బుడమేరు సంబంధించినటువంటి ముంపు విజయవాడ నగరంలో ఉన్నటువంటి వేలాది మందిని అతలాకుతలం చేసింది. వేలాది కోట్ల రూపాయలు ఆస్తి నష్టాన్ని చవిచూడడం జరిగింది. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజలకు మాత్రం సహాయపడినటువంటి పరిస్థితి మాత్రం ఆనాడు నుంచి ఈనాటి వరకు బుడమేరు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో నష్టపోయిన ప్రజలకి నష్టపరిహారాలు ఇప్పటికీ అందలేదు. ఇస్తాం చూస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రికి వెళ్ళి దరఖాస్తులు చేసుకున్నా గానీ అతిగతి లేని పరిస్థితి. మరోవైపు ఆపరేషన్ బుడమేరు అని చెప్పి హడావుడి కార్యక్రమం చేశారు తప్ప ఆపరేషన్ మాత్రం మొదలుకు పెట్టలేదు. ఆ బుడమేరు ఆధునీకరణ పనులు అని చెప్పి గత 5 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఆర్భాటం చేసింది. తర్వాత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి వచ్చింది. మరలా ఇప్పుడు 30 కోట్లు కేటాయింపులు చేశామని చెప్పారు తప్ప ఎక్కడ వేసిన గొంగలు మాత్రం అక్కడే కనబడుతుంది. చిన్నపాటి వర్షం వస్తే ఆ బుడమేరు పరిసర ప్రాంతాలన్నీ బడాబాబుల కబ్జాలకు గురైనటువంటి నేపథ్యంలో 3000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని గుర్తించారు. జేసీబీలు పెట్టారు, హడావుడి చేశారు. మళ్ళీ ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్పు అయిపోయారు. ఇది ఈ రోజు ఆపరేషన్ బుడమేరు యొక్క నిజ స్వరూపం. నిజంగా మీకు పర్యావరణం పట్ల, విజయవాడ నగర ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆ బుడమేరు ఆధునీకరణ పనులని యుద్ధ ప్రాతిపదికన ఈ పాటికి పూర్తి చేయాలి. మరలా సెప్టెంబర్ 1 నాటికి ఇదిగో మేము చేశామని గర్వంగా చెప్పుకోవాలి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు. కానీ ఆ పరిస్థితిలో లేరు. వీళ్ళకి ఎంతసేపు ఖాళీ భూములు ఎక్కడున్నాయా, విలువైన స్థలాలు ఎక్కడున్నాయా, వీటిని ఏ రకంగా మా వాళ్ళకి మాకు ముడుపులు చెల్లించే వాళ్ళకి ఏ రకంగా కట్టబెట్టాలని ఈ అవినీతి అక్రమాల దందా వైపు నడుస్తుంది తప్ప ఆపరేషన్ బుడమేరు వైపు మాత్రం వీళ్ళు అడుగులు పడట్లేదని ఈ సందర్భంగా విజయవాడ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. మరలా ఈ వర్షాకాలంలో అటువంటి విపత్తు రాకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. విజయవాడకి మా ఏదైతే సింగనగర్ ఉందో ఇక్కడ ఆపరేషన్ బుడమేరు అనేది చేపట్టారు. అది ఎంతవరకు వచ్చింది సార్? ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది. ఆపరేషన్ మొన్న ఏదైతే సెప్టెంబర్లో మనకి బుడమేరు వరదలు వచ్చినాయో అత్యధికంగా దెబ్బతింది సెంట్రల్ నియోజకవర్గం. ఆ స్థితి నుంచి ఇవాళ మళ్ళీ అద్భుతమైనటువంటి నేషనల్ లెవెల్లో 7 స్టార్ రేటింగ్ వచ్చేటట్టుగా విజయవాడ నగరాన్ని తీసుకొచ్చాం. అలాగే స్వచ్ఛ సర్వేక్షణలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు గెలుచుకుంది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. అలాగే బుడమేరు భవిష్యత్తులో విజయవాడ నగరానికి చుక్క నీరు రాకుండా 4,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. కొంత వర్క్ జరుగుతూ ఉంది. అంటే వెలగలేరు నుంచి కృష్ణా రివర్లోకి ఆ బుడమేరుని డైరెక్ట్గా అటు కాలువలు వెడల్పు చేసి పంపించడం వల్ల భవిష్యత్తులో ఇటేపు వర్క్ చొక్క కూడా విజయవాడ నగరానికి రాకుండా ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉన్నాం. అట్లాగే బుడమేరులో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్, ఆక్రమణలు ఇష్టారీతం చేసిన అవి కూడా రెగ్యులరైజ్ చేస్తాం. ఇవన్నిటి వల్ల బుడమేరు రాబోయే రోజుల్లో విజయవాడ నగరానికి డైవర్షన్ అయిపోతుంది. కృష్ణా నదిలో ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ కలిసిపోద్ది. కాబట్టి ఇబ్బంది లేదు. మొన్నంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. బుడమేరు ఆధునీకరణ పనులు కూడా నిలిపేసింది కాబట్టి ఆ ప్రమాదం వచ్చింది. ఈసారి అలా కాదు. ఇప్పటికి ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది. 3,000 కోట్లు టెండర్లు పిలిచాం, జరుగుతూ ఉంది. దాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే బుడమేరు గురించి చెప్పుకుంటున్నామో బుడమేరుకు సంబంధించినటువంటి మరిన్ని విషయాలు పంచుకునేందుకు సీనియర్ కార్పొరేటర్, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా విజయవాడ నగరపాలక సంస్థలో కొనసాగుతున్న పునిశేల గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ బుడమేరు గురించి కూడా మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. బుడమేరు మళ్ళీ వరద వస్తుందేమో అనే ఆందోళనలో ప్రజలంతా ఉన్నారు. గతంలో వరద వచ్చింది, ఇది లాస్ట్ ఇయర్. అసలు మళ్ళీ వరద వస్తుంది అంటున్నారు. ఈ ఆపరేషన్ బుడమేరు పరిస్థితి ఏంటి?
ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఏ వర్క్స్ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే మాకు కనిపించట్లేదండి. వెలగలేరు దగ్గర ఎక్కడో ఒక చిన్న గోడ అయితే కట్టేశామని చెప్పామని అంటున్నారు. కానీ మరి నిన్నటికి నిన్న చూస్తే మరి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మరి అనౌన్స్ చేయటం జరిగింది, ఇసుక మూటలు రెడీ చేసుకోండి, మరి వరద ముంపు వచ్చే అవకాశం ఉంది, ప్రజలందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పని అనౌన్స్మెంట్ చేయటం జరిగింది. అంటే వారి ధర్మం ప్రకారంగా వారి అనౌన్స్మెంట్ ఇవ్వటం తప్పు అని మేము మాట్లాడటం కాదు. కానీ ఆల్రెడీ కృష్ణా బ్యారేజ్లో 3 లక్షల క్యూసెక్కుల నీళ్ళు ఆల్రెడీ పొంగి పొర్లుతుందని చెప్పని మరి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా మరి వరద ముంపు ఉన్నది అని తెలిసినటువంటి ఈ నేపథ్యంలో పోయినసారి కూడా కలెక్టర్ గారు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అంటూ వీళ్ళ ఆ నిర్లక్ష్యాన్ని ఒక ఆఫీసర్ మీదకి నెట్టేసేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆవిడని అక్కడి నుంచి తరిమేసి ఇంకో కలెక్టర్ గారిని తెచ్చుకుని మరి చేతులు దులిపేసేసుకుని మేము గ్రేట్ అని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు కూడా అదే చేస్తారేమోనని మా అనుమానం అండి. ఎందుకంటే గతంలో అసలు పోయిన సంవత్సరమే అంత ఫేస్ చేసినటువంటి వీళ్ళు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ 8 to 10 నెలల కాలంలో వీళ్ళు చర్యలు తీసుకోవద్దండి. మరి ప్రజలకి వీళ్ళు ఏమని వీళ్ళు సమాధానం చెప్తారు? మరి ఈ మీడియా ద్వారా నిజంగా నేను కూడా మరి ఒకసారి మా విజయవాడ వాస్తవ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఒక మాట తెలియజేస్తా ఉన్నాను. మరి ఎవ్వరూ కూడా అశ్రద్ధ వహించద్దు, దయచేసి మీ ప్రాణాల్ని పణంగా పెట్టుకోవద్దు. పోయినసారి వరదల ముంపు ప్రభావానికి చాలామంది పెద్దవాళ్ళు ప్రాణాలు కోల్పోవటం జరిగింది. కాబట్టి మీరు ఎనీ టైం అలర్ట్గా ఉండాలి, మీకు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రభుత్వం పట్టించుకునేటటువంటి పరిస్థితి అయితే మనకెక్కడా కనిపించట్లేదు. కాబట్టి మనల్ని మనమే కాపాడుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా విజయవాడ వాస్తవ్యులు చేసుకోవాలని చెప్పని దయచేసి వాతావరణాన్ని గమనించుకుంటూ మీ యొక్క చుట్టుపక్కల పరిస్థితుల్ని గమనించుకుంటూ మీరు జాగ్రత్తగా ఉండాలని నా విజయవాడ ప్రజలందరికీ కూడా ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. గత బుడమేరు వరద సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఏదైతే సిపిఎం ఉందో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా ఎంతోమందికి అన్నదానం చేయటం కానీ బాధితులను ఆదుకోవడంలో కానీ చాలా కృషి చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ కృష్ణానది ప్రకాశం బ్యారేజీకి వరద ముంపు భారీగా వరద నీరు చేరుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ అక్కడ బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మనమైతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు బాబురావు గారి దగ్గర ఉన్నాం. బాబురావు గారితో మాట్లాడి అసలు ఈ బుడమేరు వరద గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. గతంలో బుడమేరు వరదని ఒక జల ప్రళయం సృష్టించింది విజయవాడలో. మళ్ళీ ఇప్పటివరకు ఆపరేషన్ బుడమేరు అయితే ఒక అడుగు ముందుకు పడలేదు. దాని గురించి ఎలా స్పందిస్తారు? అంటే దాదాపుగా సంవత్సర కాలం గడిచింది, కానీ ప్రభుత్వంలో కనీసమైనటువంటి స్పందన కూడా లేదు. వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు తిరిగారు, హడావిడి చేశారు, కోట్లు ఖర్చు పెట్టామన్నారు, జనమే 100 కోట్లు ఇచ్చారు, సహాయం చాలా మందికి అందలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని 7,000 కోట్ల రూపాయలు కావాలని అడిగారు, ఒక న్యాయ పైసా వరకు ఇచ్చినట్టుగా సమాచారం ఏమీ లేదు. బుడమేరు ముంపు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం నిధులు మళ్లించేసింది, అందువల్లనే వరద వచ్చిందని చెప్పారు. కానీ ఈ సంవత్సరంలో వీళ్ళు ఏం చేశారు? ఆపరేషన్ బుడమేరు అంటే ఒక సమగ్రమైన చర్యలు తీసుకోవాలి. బుడమేరు ముంపు మళ్లీ రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దీని మీద ఒక గతంలో 1960 దగ్గర నుండి మిత్రా కమిటీ నివేదికలు ఉన్నాయి, ఆ తర్వాత ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా పెరిగిన మార్పులను బట్టి కొన్ని నివేదికలు తయారు చేయాలి. బుడమేరు మళ్లీ రాకుండా ఉండాలంటే వెలగలేరు రెగ్యులేటర్కి ఎగువనే ఒక రిజర్వాయర్ నిర్మించాలి అని ఒక ప్రపోజల్ ఉంది. దాని మీద ప్రభుత్వ వైఖరి ఏంటి? అలాగే బుడమేరు ఇప్పుడున్న సిటీలోంచి వెళ్లే కాలువ కాకుండా ప్రత్యామ్నాయంగా ఇంకొక కెనాల్ లాంటిది తవ్వాలని ఇంకో ప్రపోజల్ ఉంది. ఇప్పుడు కృష్ణానదిలో రిటైనింగ్ వాల్ కట్టినట్టే బుడమేరు ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలనేటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి. లోతు చేయాలి, వెడల్పు చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. బుడమేరు నుండి కృష్ణానదిలో కలిసే డైవర్షన్ ఛానల్ ఇప్పుడు లోతు వెడల్పు సరిపోవట్లేదు, అవి పెంచాలి. వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర మళ్ళీ అదనంగా నీరు నిల్వ ఉండే సామర్థ్యం పెంచాలి. ఇన్ని రకాల ప్రతిపాదనలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటే వాటికి నిధులు 5,000 కోట్లు అవసరమవుతుంది. మరి ప్రభుత్వం నిధులు కేటాయించిందా? లేదు ప్రాజెక్ట్ నివేదిక ఆమోదించారా? టెండర్లు పిలిచారా? ఇంతవరకు అదేమీ లేదు. దీనికి తోడు ఎక్కడైనా ఆటంకాలు ఉంటే ముఖ్యమైన ఆటంకాలు బుడమేరు నీరు వెళ్ళి కొల్లేరులో కలవాలి. కొల్లేరులో పెద్ద పెద్ద చెరువులు ఉండి ఆక్రమణలు ఉన్నాయి. మరి వాటి మీద ప్రభుత్వ వైఖరి ఏంటి? బుడమేరు పరివాహక ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్లు వేసేశారు, నాయకులు కూడా కుమ్మక్క అయిపోయారు, దాని మీద లేదు. ఎక్కడైనా ఆటంకం వస్తే ఇల్లు ఆటంకం అయితే వాళ్ళకి ఏం చేయాలి? ప్రత్యామ్నాయం. ఇవేమీ కూడా ప్రభుత్వంలో చలనం లేకుండా 30 కోట్లు ఖర్చు పెట్టి గళ్ళు పడిన దగ్గర పూర్తి చేసి మేము అర్ధరాత్రి కూడా పని చేయించేసాం అని హడావిడి చేస్తే
ఇది మళ్ళీ ఇంకోసారి ప్రజలు మోసం చేయటమే. ఈసారి ఇప్పుడు కృష్ణానదికి వరద నీళ్లు వస్తుంది. బుడమేరు కూడా మొన్నటిదాకా నీరు పెరిగింది. వరద రాకుండా ఉండడం మంచిదే, కానీ రేపు ఎప్పుడైనా సరే వరద ముంపు మాత్రం పొంచి ఉంది. ఇటువంటి టైంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి గాని కనీసం దీని మీద దృష్టి కూడా పెట్టట్లేదు. ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా వాళ్ళు మేల్కోవాలి, తగు చర్యలు తీసుకోవాలి, నిధులు కేటాయించాలి, టెండర్లు పిలవాలి. మళ్ళీ మొన్నటిదాకా వస్తే ప్రకృతి వైపరీత్యం అన్నాం, ఈసారి వస్తే ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైపరీత్యం అవుతుంది, పాలకుల వైపరీత్యం అవుతుంది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఫలితంగా వచ్చిన వరద అవుతుంది. కాబట్టి దానికి బాధ్యత వహించాలి. ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవాలని చెప్పేసి మేము కోరుతాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు కృష్ణానది పక్కనే వాల్ నిర్మించడంతో ఎంతో వరద నీరు వచ్చినా కృష్ణలంక వాసులు ప్రశాంతంగా నిద్రపోతున్నారని, అదేవిధంగా బుడమేరు వాగు విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అప్పుడే బుడమేరు పరిసర ప్రాంతాల ప్రజలు మరో ముప్పు తప్పుతుందని యువజన సంఘం నేత లంకా గోవిందరాజులు డిమాండ్ చేశారు. ఆపరేషన్ బుడమేరు అంటూ హడావుడి చేసిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు పరిస్థితులు కనపడుతున్నాయని అందరికీ చూస్తుంటే అర్థమవుతుంది. గత సంవత్సరంలో వరదలు వచ్చేపాటికి మేము కొత్తగా అధికారంలోకి వచ్చాము, అధికారంలో రాగానే ఎమ్మటే వరదలు వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడే స్వయంగా ఒప్పుకున్నారు, అధికారులని జనాలు తిడతారు, 3-4 రోజులు వాళ్ళ పిల్లలకి, సంటి పిల్లలకి పాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే మనం వాళ్ళకి అందిలేకపోయిన మాట వాస్తవాన్ని ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారే. సరే, ఒప్పుకోవడం చాలా గొప్ప విషయమే. ఆపరేషన్ బుడమేరు అంటూ మంచి ప్రకటన చేశారు. పడిన ఎక్కడో మనకు బెజ్జం పడితే దానికి ఏంటో ఒక వాల్ కట్టి, ఒక చిన్న వాల్ కట్టేసి దాంతో సరిపెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంతవరకు సరైన పద్ధతిలో ఇప్పుడు రీసెంట్గా ఎండాకాలంలో కూడా వానలు వచ్చిన పరిస్థితులు మనం చూసాం. వానాకాలంలో వానలు విపరీతంగా కురుస్తుంటే ఇప్పుడు ఇలా గట్టు మీద నడుస్తున్నాయి అన్నీ కూడా. ఏ టైంలో పొంగుద్దో తెలియని పరిస్థితిలో ఉందన్నమాట. ఇంకెక్కడైనా వరద వచ్చినా లేదా వాన పడ్డా కూడా ఖచ్చితంగా మరొకసారి మునిగిపోయే పరిస్థితి విజయవాడ కనపడుతుంది. మరి ఆపరేషన్ నుండి మీరు ఏం చెప్పారు, దానికి ఎంత నిధులు కేటాయించగలిగారు, అసలు ఏం చేయగలిగారు, ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలుసా మీ మంత్రివర్యులకి? పాపం ఆయన ఎండకి వానకి అక్కడే ఉండి టెంట్లు వేసుకొని చేశాడు, మేమంతా యాక్సెప్ట్ చేస్తాం. మరి ఆ తర్వాత ఏమైపోయింది? ఆ తర్వాత ఆయన ఏమైనా దానికి సంబంధించిన నిధులు ఏమైనా తీసుకురాగలిగాడా? ఇన్ని క్యాబినెట్లు జరిగినాయి కదా, భవిష్యత్తులో మళ్ళీ మునిగిపోయే ప్రమాదం ఉంది, అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు ఏం చేయగలిగారు? ఇప్పుడు గట్టిగా అంతా బార్డర్లో వెళ్తున్నాయి, వాటర్ అంతా కూడా చూస్తుంటే మన కళ్ళ ముందు కనపడుతున్నాయి, బార్డర్గా వెళ్తున్నాయి. ఇంకొంచెం మొన్న వరుసగా 4 రోజులు కొట్టింది వాన, ఇంకొక 4 రోజులు కొడితే ఖచ్చితంగా కొన్ని ఏరియాలు మునిగిపోయే పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే కృష్ణానదికి 3 లక్షల క్యూసిక్ వస్తుందని సమాచారం. ఇంకా పెరిగితే పై డ్యామ్స్ అని ఎత్తేస్తున్నారు, ఎత్తితే పెరిగితే ఈ వాటర్ అంతా ఎటు వస్తాయి? మళ్ళీ వెనకదండి, మళ్ళీ బుడమేరు మునిగితే మళ్ళీ ప్రజలు మీ యొక్క సేవల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితేనా? మళ్ళీ 3-4 రోజులైనా కూడా పాల ప్యాకెట్ అందించుకోలేని పరిస్థితులు, దీనమైన పరిస్థితుల్లో ప్రజలు ఉండాలా? ఇదా మీరు కోరుకునే పాలన? కనీసం ఇప్పటికైనా మేలుకోండి, ఖచ్చితంగా దానికి కావాల్సిన నిధులను ఏర్పాటు చేయండి. అండర్ గ్రౌండ్ అని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్తే ఉంటుంది. కింద నుంచి పైనేమో ఏలూరు కాలం వెళ్తుంటే కింద నుంచి బుడమేరు వెళ్తుంది. ఎండాకాలంలోనే ఇంత బోర్డర్లో వెళ్ళిందనమాట. దాని నుండి వెళ్ళాలంటే 14,000 క్యూసిక్ వెళ్ళాలి, కానీ ఆ వెళ్ళే పరిస్థితి లేకుండా అక్కడ ఉంది. దాని వాటర్ వెనక్కి వత్తంతం వల్ల మనకి విజయవాడ మునిగిపోయే ప్రమాదం ఉంది. కనీసం దాన్ని ఏమైనా మీరేమైనా తవ్వి దాన్ని ఏమైనా సరి చేయగలిగారా? ఇంతవరకు సరి చేసిన దాఖలాలు లేవు. కనీసం అక్కడ పూడుకులు కూడా తీసిన దాఖలాలు కూడా లేవు అనమాట. మాత్రం పూడుకులు తీసి మమ్మ అనిపించుకుంటున్నారు తప్ప అది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచన చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి. మంత్రివర్యులు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు నిమ్మ రామానాయుడు గారు బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టపడతో మాటల్లో కాదు, చేతల్లో, ఆచరణలో చూపించగలిగితే ప్రజలు హర్షిస్తారని చెప్పేసి ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్ బుడమేరుకి సంబంధించి అభినవ భారత్ గ్రౌండ్ రియాలిటీలు అయితే ఆసక్తికర అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బుడమేరు వరద వచ్చినప్పుడు గత ఏడాది వర్షాకాలంలో పూర్తిగా విజయవాడ నగరం ముంపుకు గురయ్యి ఎంతోమంది బాధితులు కాపాడేవారి కోసం ఎదురు చూసిన పరిస్థితిని మనం చూసాం. ఎంత డాబాలపైన తాళదాల్చుకోవడం, ఆహారం ఎవరైనా ఇస్తారా అని చెప్పి ప్రభుత్వం అగ్గిపెట్లు, కవ్వొత్తులు కూడా అందించినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మళ్ళీ ప్రకాశం బ్యారేజీకి కృష్ణానదిలో వరద నీరు ఎక్కువగా వస్తుంది పైనుంచి అని అంటే ఇప్పుడు కూడా ఆందోళన చెందుతున్నాం అయితే స్థానికులు చెప్తున్నారు. కొంత వరద వస్తుందంటే మా గుండెలో రైలు పెరుగుతున్నాయని, వెన్నులో వణుకొస్తుందని, ఎక్కడికి వెళ్ళి తలదాచుకోవాలి, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మేము జీవనం సాగిస్తున్నామనేది చెప్తున్నారు. మరి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ బుడమేరు ఎక్కడి వరకు వచ్చిందనేది రాజకీయ నేతలనే కావచ్చు, సంబంధిత ప్రజా నేతలనే కావచ్చు, ప్రజా సంఘాల వారిని కానీ ఎవరిని అడిగినా కూడా వారు ఒకటే చెప్తున్నారు, ఆపరేషన్ బుడమేరు అనేది ఒక అడుగు ముందుకు సాగలేదు, ఒక చోట చిన్న గోడ కట్టి వదిలేశారు, ఆపరేషన్ బుడమేరు కంప్లీట్ అయిందని చెప్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడ వరద వచ్చే అవకాశం విజయవాడకు లేదని, పటిష్ట చర్యలు చేపడుతున్నామని మాత్రం ప్రభుత్వం, సంబంధిత అధికార పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు చెప్తున్నారు. కానీ ఇక్కడ తీసుకుంటే వామపక్ష నేతలు అయితే మాత్రం ఎక్కడా కూడా ఒక ఆక్రమణ కూడా తొలగించలేదు. బుడమేరు వరదకి ప్రధాన కారణం ఆక్రమణలని, బుడమేరుకి సంబంధించినటువంటి ఆక్రమణల తొలగింపులో ఎటువంటి చర్యలు చేపట్టలేదని, ఆక్రమణలు తొలగిస్తేనే బుడమేరుకి ముంపుకి శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని, హైదరాబాద్లో హైడ్రా తరహాలో ఏ విధంగా జరుగుతుందో అదే తరహాలో విజయవాడలో కూడా బుడమేరు వంతెనను ఏదైతే
ఆక్రమించి నిర్మాణాలు చేశారో వారందరినీ తొలగించాలని, వారిలో పేదవారు ఎవరైనా ఉంటే వాడికి పునరావాస సౌకర్యం కల్పించాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ బుడమేరు ముంపుకి శాశ్వత పరిష్కారం కనుగొన్న పక్షంలో కూడా మేము తీవ్రమైన ఉద్యమాలు కూడా చేపడతామని వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసి వర్షాకాలం పూర్తయ్యే లోపే బుడమేరుకి శాశ్వత పరిష్కారం చూపని పక్షంలో మరోసారి వరద వస్తే ఖచ్చితంగా బుడమేరు మునుగుతుందనేటువంటి ఆందోళన మాత్రం ప్రజల్లో వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ భారత్, విజయవాడ నుంచి.